డీజీపీ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర డీజీపీ అయినటువంటి శివధర్ రెడ్డి గారు, మీరు డీజీపీగా ఉండగా ఇటువంటివి అవుతాయని చెప్పి నేను కలలో కూడా అనుకోలే, కానీ అవుతున్నాయి. మీరు ఒక హిందువేగా, డెఫినెట్గా పోలీసులకు అందరూ కూడా సమానమే. మళ్ళా నోట్ దిస్ పాయింట్, పోలీసులకు ప్రతి ఒక్కరు సమానమే. కుల మతాలకు అతీతంగా పనిచేయాలి పోలీసులు. ఇది మీ చదువుకున్న చదువులోనే ఉన్నది. ఓకే, మీరు ఈ డీజీపీ స్థాయికి వచ్చినారంటే ఎన్ని చూసుంటే వచ్చి ఉంటారు, ఎంత ఎక్స్పీరియన్స్ తోటి వచ్చి ఉంటారు. కానీ ఒక పోలీస్ యూనిఫామ్ కనుక మీరు పక్కన పెట్టినట్టయితే మీరు ఒక హిందువు. అవునా కదా శివధర్ రెడ్డి గారు? మీరు ఒక హిందువే కదా సార్? హిందువే కదా సార్? సరే, ఇక్కడ నేను మతాల గురించి కులాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. పోలీసులకు అన్ని మతాలు సమానమే కదా. అట్లాంటప్పుడు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు కూడా సమానమే కదా. కానీ హైదరాబాద్ మొన్న రాజాసింగ్ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేసినారు. ఒక ఎస్ఐ, అయ్యప్ప మాల వేసుకున్నటువంటి ఎస్ఐ, జనరల్గా అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు స్వామి శరణం గడ్డం అనేది తీయద్దు. ఓకే, దర్శనం అయిపోయి ఏదైతే వాళ్ళ మండల దీక్ష అయిపోతుందో, అయిపోయిన తర్వాత శబరిమలకు పోయి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు మిగతావన్నీ కూడా చేసుకోవాలి. స్కూళ్ళల్లో ఈ మధ్య అయ్యప్ప మాలలు వేసుకుంటే లోపలికి రావద్దు, ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఒక ఐపీఎస్గా, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక కాకి చొక్కా మీ ఒంటి మీద వేసుకుంటున్నప్పుడు అందులో ఉన్నటువంటి 4 సింహాలు ఏవైతే ఉన్నాయో, సరే అది కూడా మనం పక్కన పెడదాం. ఓకే, అందరూ సమానమేని అనుకున్నప్పుడు మరి మీరు ఎన్నడన్నా మరి ముస్లిమ్స్కి చెప్పిర్రా గడ్డం అనేది ఉంచుకోవద్దు, మీరు తీసేయాలని? ఒక పోలీస్ ఆఫీసర్గా ఎప్పుడన్నా మీరు చెప్పినారా సార్? స్ట్రైట్ అవే మనం మాట్లాడుకుందాం. ఈ రోజున సార్ అయ్యప్ప స్వాములను మా తోటి ముస్లిమ్స్ వాళ్ళ ఇళ్లల్లో సార్ శివధర్ రెడ్డి గారు పిలిచి భిక్ష పెడుతున్నారు సార్. అయ్యప్ప స్వాములకు పిలిచి భిక్ష పెడుతున్నారు. రీసెంట్గా నాకు తెలిసినటువంటి ఒక